మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం అనేది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో ఈ యొక్క భేటీ జరిగింది. గత 4 రోజులుగా పుష్ప2 వివాదంలో రేవతి చనిపోవడం జరిగింది. ఈ యొక్క రేవతి చనిపోయిన దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క వ్యాఖ్యల తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయని ఈ ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క సమస్యకి పరిష్కారం వెతకాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ యొక్క సమస్యని ఇంతటితో ముగించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బాధ్యతని మొత్తము దిల్ రాజు భుజాల మీద వేసుకొని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి ఒక సినీ పరిశ్రమ పెద్దల తరపున ఒక 36 మంది హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, డైరెక్టర్ రాఘవేంద్రరావు మరియు త్రివిక్రము, హరీష్ శంకరు ఇట్లాగా కొంతమంది హాజరవడం జరిగింది. అయితే ఈ సమావేశానికి మురళీమోహన్ కూడా వచ్చారు. కొంతమంది వరుణ్ తేజ్ మరియు చిన్న హీరోలు కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో రామ్ చరణ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ హాజరు కాలేదు. దీనికి కారణం తెలియదు కానీ ఇది ఏదేమైనా మొత్తం మీద సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయ్యారు. అటు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ కూడా సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అల్లు అర్జున్ వివాదంలో ఈ యొక్క రేవతి కుటుంబం చనిపోవటము, ఈ కుటుంబానికి నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వటము, ఈ మొత్తం జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా కోపంగా అసెంబ్లీలో అన్నాడు. దీని ద్వారా బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లు పెంచుకోవడం కూడా లేదు అని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదేదో సినీ పరిశ్రమకి రాబోయే రోజుల్లో కలెక్షన్ పరంగా కానీ ఈ యొక్క సినీ పరిశ్రమలకి ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ యొక్క దిల్ రాజు ఈ యొక్క సమస్యని ముగించాలన్న ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొదటిగా ఈ సమావేశంలో సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డితో మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పడంతో రేవంత్ రెడ్డి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి కూడా కొన్ని సహాయ సహకారాలు కావాలని కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అవి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమతో పాటు ఐటీ శాఖ మరియు ఫార్మా రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. సినీ పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిర్మూలన కోసం సినీ హీరోలు కూడా ప్రచారం చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బ్రాండ్ అంబాసిడర్గా చేసుకోవడానికి సినిమా హీరోలు కూడా ప్రచారం చేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క ప్రచారం చేయటం వలన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు కావాలని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం వేయాలని ఈ రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే పరిశ్రమ నుంచి కూడా ఒక కమిటీ వేసేసుకొని మీ ఇద్దరి మధ్య ఈ యొక్క సమస్యల పరిష్కారాన్ని పరిష్కరించుకోవచ్చని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే లోపల జరిగింది ఏదో తెలియదు కానీ బయటికైతే ఇలా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అల్లు అర్జున్ కేసుని పరిష్కార మార్గాలు మరియు టికెట్ రేట్లు పెంచుకోవడము, బెనిఫిట్ షోలు వేసుకోవడము ముఖ్య ఉద్దేశం. సినీ పరిశ్రమల పెద్దలు కలవడం, పైకి అంతా బాగా జరిగింది, అన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నీ అనుకూలంగా ఉన్నారని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క సినీ పరిశ్రమకి గడ్డుకాలంగా ఈ యొక్క ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి అన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమ పెద్దలు అందరూ ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది.